హాయ్ గైస్. సో ఇవాళ మేము ఎక్కడికి వచ్చాము అంటే బెంగళూరులో ఉన్న కైలాసగిరి హిల్స్. ఎంత బాగుందంటే వ్యూ. మేము ఇంకా టెంపుల్ కూడా వెళ్ళలేదు, బట్ ఆన్ ది వేలోనే చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ, హిల్స్, మీరు కూడా చూడండి ఒకసారి. వెళ్తున్న దారిలోనే మనకి ఇక్కడ చిన్న లేక్ కూడా ఉంది. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్గా ఉందో. తర్వాత ఎలా టెంపుల్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. బాయ్. దారి తప్పిపోయాము. యాక్చువల్గా కైలాసగిరికని మేము హిల్ ఎక్కాము. ఇదేం హిల్? అంబాజీ హిల్ అంట. మళ్ళీ ఈ బండి మీద మళ్ళీ కష్టపడి మేము కింద దిగి అటు వెళ్ళాలి. చూద్దాం. సో యాక్చువల్గా తప్పిపోయామని చెప్పాను కదా, కానీ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, మీకు చూపిద్దామని ఇక్కడ మేము ఆగాము. సో చూడండి, మొత్తం హిల్స్, మొత్తం హిల్స్ మధ్యలో మనం ఉన్నాం అనమాట. సో చూడండి, మీరు ఎవరైనా మాలాగా ఒక్క డెస్టినేషన్ పాయింట్ అనుకొని వేరే డెస్టినేషన్ పాయింట్కి ఎప్పుడైనా రీచ్ చేయరా? అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ట్రెక్కింగ్ లేదన్నారు గైస్. ఇక్కడికి వచ్చాక కొండెక్కమన్నా స్టెప్స్ ఎక్కాలి. ఫైనల్లీ కైలాసగిరి హిల్స్ చేరేసుకున్నాము. ఇప్పుడు దర్శించుకోవాలంటే లోపలికి వెళ్ళాలంట. సో వచ్చేయండి మీరు కూడా. సో ఫైనల్లీ గాయస్, మనకి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, లోపల కెమెరా అనేది ఎలో లేదు కాబట్టి మీకు దేవుడిని చూపించలేకపోయాను. సో మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చి ఇక్కడికి విజిట్ అవ్వాలి అంటే ఇది చింతామణి కైలాసగిరి హిల్స్ అనమాట. సో తప్పకుండా ఒకసారి ఇది మీరు ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా ఇక్కడికి ఒకసారి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఒకసారి విజిట్ అవ్వండి. సో ఇందాకైతే కైలాసగిరి శివుడి దర్శనం అయితే అయిపోయింది. సో మళ్ళీ కైలాసగిరికి పైకి ఎక్కితే మనకి అంబాజీ హిల్స్, ఇందాక తప్పిపోయామని చెప్పాను చూడు. సో ఆ హిల్స్ మీద కూడా మనకి ఆంజనేయ స్వామి, అమ్మవారు ఉంటారు. సో వాళ్ళని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మీరు కూడా వచ్చారు. బాయ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మన కపుల్ వ్లాగ్స్.